నమస్తే, నేను రోజా. సొగసరి, పొడగరి, నటనలో నేర్పరి, మాటల్లో పొదుపరి, ఈ 4 ముక్కలు చాలు అనుష్క గురించి చెప్పాలంటే. కానీ అలా అస్సలు సరిపోదు. ఎందుకంటే దేవసేన గురించి, రుద్రమదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి బిగినింగ్లో మనల్ని పలకరించి రుద్రమదేవిగా కత్తి ఝుడిపించబోతున్న అనుష్క ప్రస్తుతం NTv స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో కాసేపు మాట్లాడదాం. హాయ్ అనుష్క, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ప్రమోషన్స్, షూటింగ్స్, ఫుల్ టు బిజీ. ఇప్పుడు యాక్చువల్లీ మెయిన్లీ ప్రమోషన్స్, బికాస్ షూటింగ్ అయిపోయింది. బికాస్ సైజ్ 0 చేస్తున్నా, అది అయిపోయింది. సో దట్స్ ఆల్సో ఆన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. అండ్ రుద్రమదేవి ప్రమోషన్స్. ఎలా అనిపిస్తుంది కెరియర్? వెరీ సాటిస్ఫాక్టరీ అండి. ఇట్స్ నైస్. డెఫినెట్లీ సంథింగ్ చాలా మంది would look forward to do roles like this. ఒక స్పాన్ ఆఫ్ దిస్ 3-4 yearsలో బాహుబలి, రుద్రమదేవి, సైజ్ 0, మంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అండ్ డెఫినెట్లీ a character which teaches an artist more. Very satisfactory. సైజ్ 0 అండ్ బాహుబలి, దేవసేన అండ్ రుద్రమదేవి. సో అంటే ఇలా ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా కష్టంగా అనిపించిందా? ఫస్ట్ నేను రుద్రమదేవి సైన్ చేసిన తర్వాతనే బాహుబలి హ్యాపెన్. సో అదన్నీ బాహుబలి అయిపోయింది, రుద్రమదేవి షూటింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండ్ షూటింగ్ అయిపోయి ఆల్మోస్ట్ వాజ్ టువర్డ్స్ ద ఎండ్ ఇన్ సైజ్ 0 స్టోరీ విన్నాను. సో బట్ ద థింగ్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుందండి. ఎందుకంటే బికాస్ వెదర్ గెయినింగ్ వెయిట్, లూజింగ్ వెయిట్, ఆల్ దాట్ ఇట్స్ మెయిన్లీ దట్స్ అవర్ జాబ్. ఇప్పుడు స్పోర్ట్ ఫైటింగ్ నేర్చుకోవాలి, ఆర్చరీ నేర్చుకోవాలి, హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, అదన్నీ నేర్చుకోవాలి. సో ఇట్ బికమ్స్ అ లిటిల్ స్ట్రెనరస్ ఫిజికలీ, బట్ మోర్ దెన్ ఆల్ దాట్ ఇట్స్ ఒక ఎక్సైట్మెంట్. ఫస్ట్ ఈ స్క్రిప్ట్తో గుణశేఖర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? The fact that I felt like what are we learning in history? Usually మన స్కూల్లో తీసుకుంటే unless you do a specialization, you do like a master's or something in history, you don't మన ఇంత నేర్చుకోం. You only study that between this and this time this king, between this and this dynasty, this queen, అలా ఉంటుంది. అండ్ సో నేను కూడా ఒక హిస్టారికల్ ఫిల్మ్ అలా ఉంటుంది అనుకున్నాను జనరల్గా ఒక క్వీన్ గురించి అని. బట్ వెన్ గుణశేఖర్ డీటెయిల్గా వెన్ హీ టోల్డ్ మీ హర్ స్టోరీ and all that, it was very touched because చాలా మంచి స్టోరీ, గొప్ప స్టోరీ యాక్చువల్లీ. ఎలా ఉంది గుణశేఖర్ గారితో జర్నీ? I was very impressed that he never ever lost ఒక passion ఆ స్టోరీ మీద. Usually when lot of ups and downs come, then you're not able to do it, or you're possible to do it or postpone అయితే whatever it is, the dream ఒక ఇలాంటి ప్రాజెక్ట్ను ఇలా చేయాలని, the dream and his passion and that ఒక want to do it for so many years is commendable. And same thing, that's something which I saw in shoot also. Shooting చేస్తున్నప్పుడు కూడా he has that one, it is not about Anushka చేస్తుందా, ఎవరు చేస్తున్నారని కాదు. For him his characters as చాళుక్య వీరభద్రుడు, గోనగన్న రెడ్డి, రుద్రమదేవి, అందరూ characters as what inspires him. So throughout I think he was so inspired that he inspired us also so much. లేడీ ఓరియంటెడ్ మూవీస్ వచ్చేవి ఒకప్పుడు, వి హ్యావ్ సీన్, బట్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మొదలైంది. అది మీతో, అరుంధతితో. ఐ ఫీల్ ఇట్స్ త్రూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారండి. బికాస్ ఇఫ్ ఎవరైనా ఒక ఫిలిం ఇలాంటివి చేయాలని అనిపిస్తే కూడా ఒక ఆపర్చునిటీ రావాలి. దానికోసం ఇట్స్ హోల్ టీమ్ వర్క్. బికాస్ ప్రొడ్యూసర్ షుడ్ వాంట్ టు ఇలాంటి ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని అనిపించాలి. ఒక రైటర్ హ్యాస్ టు బీ ఏబుల్ రైట్ ఇలాంటి ఫిల్మ్స్. ఒక డైరెక్టర్ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ ఇలాంటి చేయాలని. అట్ ద సేమ్ టైమ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో షుడ్ ఫీల్ ఐ వాంట్ టు డెడికేట్ సో మచ్ అండ్ డూ. సో అదన్నీ ఉంటే ఐ మీన్ యూ పుట్ ఇట్ టు ద ఆడియన్స్ పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తే దెన్ ఇట్ అగైన్ ఓకే మళ్ళీ ఇలాంటి చేద్దామని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అనుష్కని హీరోయిన్గా కాదు, హీరోగా చూస్తున్నారు. ఈవెన్ ప్రొడ్యూసర్స్ దేర్ ఇస్ నో హీరోయిన్ అండి. ఐ ఫీల్ ద హీరో ఆఫ్ అ మూవీ ఇస్ అ స్క్రిప్ట్ అండ్ ద డైరెక్టర్. ఫస్ట్ హీరోస్ వాళ్ళే. Because whatever happens, you have to have a good script, and that's our profession. Storytelling is our profession. ఎంత బాగా స్టోరీస్ చెప్తాం అంత. ఇప్పుడు నేను చాలా ఒక మంచి స్టోరీ నన్ను యాక్ట్రెస్గా పెట్టుకొని చేస్తే దట్ విల్
ఆల్వేస్ పీపుల్ కనెక్ట్ టు మీ దాని తర్వాత. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా భారీ బడ్జెట్ మూవీస్ని అనుష్కతో తీయడానికి వాళ్ళకు ఒక నమ్మకంతో ఉన్నారు. ఎస్, అనుష్క మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక భరోసాతో ఉన్నారట ఇండస్ట్రీలో. వాట్ డూ యూ సే? I feel let the audience accept it and it becomes a big hit, that the faith will remain అండి. End of the day it's money. ఎస్, ఆఫ్ కోర్స్. ఈవెన్ వాళ్ళు ఎంత నా మీద నమ్మకం పెట్టుకొని they'll feel okay, ఈ అమ్మాయి హార్డ్ వర్క్ చేస్తుంది, షీ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద స్క్రిప్ట్, షీ విల్ వర్క్ హార్డ్ ఫర్ అ క్యారెక్టర్. అండ్ దెన్ అదన్నీ అయిన తర్వాత వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ఆల్ ఆర్ హార్డ్ వర్క్. వెన్ ఇట్ ఫ్రైడే కమ్స్ వి రిలీజ్ ద మూవీ, ఇట్స్ హౌ మచ్ ద ఆడియన్స్ లవ్ ద మూవీ, హౌ మచ్ మన ఎంత ఆడియన్స్ని మన స్టోరీని కన్విన్స్ చేసామో దట్స్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు కన్విన్స్ అయితే అగైన్ వీ కెన్ రైట్ సంథింగ్ న్యూ. ఎస్, దట్ విల్ గివ్ అస్ అ మోటివేషన్ టు కమ్ అవుట్ డూ న్యూ థింగ్స్. సో ఐ ఫీల్ ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. సో అరుంధతి మీ కెరియర్కి ఎంత ప్లస్ అయింది అంటే, అరుంధతి వల్ల మీకు ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయగలదు అనుష్క అనేదా? 100%. There's no doubt. And I feel always in my career, I'll always be thankful to Shyam garu, because అప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ ఏంటి అంత ఇంకా తెలీదు. బికాస్ విక్రమార్కుడు చేస్తున్నప్పుడు ఐ సైన్డ్ అరుంధతి. సో ఐమ్ స్టిల్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ ద ఇండస్ట్రీ, నేర్చుకుంటున్నాను. అండ్ అట్ దట్ పాయింట్ టు trust me and do a script like that is, I think it's quite commendable. And at the same time I feel it's more than నా మీద ట్రస్ట్ కన్నా కూడా శ్యామ్ గారికి ఆయన స్క్రిప్ట్ మీద ఉండే ట్రస్ట్. దట్స్ వెరీ నైస్. ఓకే, ఈ రుద్రమదేవి స్క్రిప్ట్ చెప్పినప్పుడు రుద్రమదేవి షూటింగ్కి వెళ్లే ముందు కానీ ఇంకా బాగా రుద్రమదేవి హిస్టరీ గురించి తెలుసుకోవడము అలాంటిది ఏమైనా చేశారా? గుణశేఖర్ గారు ఇస్ మై గూగుల్ టు రుద్రమదేవి. బికాస్ గుణశేఖర్ గారు చాలా, బికాస్ ఐ టోల్డ్ నో ముందు లాంగ్ బ్యాక్ హీ రెడ్ అబౌట్ రుద్రమదేవి అండ్ దాని తర్వాత ఆ స్టోరీ చాలా ఇన్స్పైర్ చేసింది. మీకు పర్సనల్ గా అంటే బుక్స్ లో మళ్ళీ చదవడము అలా లేదు, ఇంకెందుకు బుక్ పక్కనే ఉంది. ఇట్స్ బేసిక్లీ ఏమవుతుందంటే ఆర్ రిసోర్స్ విచ్ ఇస్ ఓపెన్లీ అవైలబుల్ చాలా లిమిటెడ్. అండ్ డెఫినెట్గా రుద్రమదేవి మేము సైన్ చేసిన తర్వాత గుణశేఖర్ గారి స్టోరీ విన్న తర్వాత చాలా బాగుంది స్టోరీ. దాని తర్వాత ఏదైనా చదువుదామని గూగుల్ చేశాను. ఫస్ట్ థింగ్ ఐ saw was నా ఫోటోనే వచ్చింది ఫస్ట్, బికాస్ బై దెన్ ప్రెస్ రిలీజ్ అయింది దట్ ఐ విల్ బీ డూయింగ్ ద మూవీ అండ్ ఇట్ వాస్ ఆల్ మై ఫొటోస్. దెన్ దాని తర్వాత ఐ జస్ట్ స్పోక్ టు గుణశేఖర్ గారు, బికాస్ గుణశేఖర్ గారు చాలా హిస్టారియన్స్తో పాటు కూర్చొని, తోటతర్ని గారు, గుణశేఖర్ గారు అందరూ కూర్చొని దాని గురించి చదువుకొని దాని మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి, సో హిస్ నాలెడ్జ్ ఆన్ దాట్ ఇస్ చాలా ఎక్కువ ఉంది. సో ఆయన నాకు స్టోరీ చెప్పారు, ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. బికాస్ ఎవ్రీ డే హీ యూస్ టు సిట్ విత్ ద టెక్నీషియన్స్. నీతా లుల గారు కాస్ట్యూమ్స్ చేశారు, భాను గారు, తోటతర్ని గారు. సో వాళ్ళతో కూర్చొని హీ యూస్ టు సీ హౌ హీ వాంట్స్, ఎలా చూపించాలని. బికాస్ మన దగ్గర రికార్డ్స్ లేదు రుద్రమదేవి గురించి. ఇఫ్ యూ వాంట్ టు టాక్, వీ డోంట్ హ్యావ్ రికార్డ్స్. ఎలా కత్తి సామ్ చేశారు అండ్ ఈ హార్స్ రైడింగ్ ఇదంతా ఎప్పుడైనా ఇదివరకు ట్రై చేశారా? అట్లీస్ట్ దీని గురించి కాకపో ముందు హార్స్ రైడింగ్ అని కాదు, బాహుబలి అండ్ రుద్రమదేవి బోత్ వీ నీడెడ్ హార్స్ థింగ్. అండ్ బికాస్ ప్యారలీ బికాస్ I started shooting, so sword fighting అని ఇట్స్ సంథింగ్ విచ్, బట్ ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ టైప్. బాహుబలిలో టోటలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, దీంట్లో టోటలీ డిఫరెంట్. కాబట్టి ఈవెన్ దట్ వే కొన్ని కంపోజింగ్ కానీ అదని చాలా డిఫరెన్స్ ఉండింది. సో బట్ దట్ బేసిక్ ప్రాక్టీస్ వాజ్ రిక్వైర్డ్. సో బాహుబలిలో రానా విలన్ గా చేశారు, మరి ఇక్కడేమో హీరో దీనిలో. సో ఎలా అనిపించింది చేస్తూ ఉన్నప్పుడు? ఫర్ మీ సీ, బికాస్ బాహుబలికి ముందు రానా ఇస్, ఈవెన్ బిఫోర్ రానా ఫిలిమ్స్లో వచ్చే ముందు ఆల్సో రానా ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ సో బాహుబలి చేసినప్పుడు, సో ఫర్ మీ ఇట్స్ రానా. కలిసినప్పుడు నేను రానా బ్రదర్ అని పిలుస్తాను. వెరీ ఫనీ. ఆయన కూడా నన్ను బ్రదర్ అని పిలుస్తారు, నేను కూడా రానా బ్రదర్ అని పిలుస్తాను. సో వీ హ్యావ్ దట్ వన్ కంఫర్ట్ జోన్. సో ఇట్స్ విచ్ ఎవర్ క్యారెక్టర్ వీ ప్లే, ఇట్స్ డిఫరెన్స్ ఇన్ క్యారెక్టర్స్, బట్ కంఫర్ట్ ఉంది కాబట్టి ఎనీథింగ్ ఇట్ హెల్ప్స్. అండ్ దీంట్లో హీస్ లైక్ దిస్ వన్ నైస్ రొమాంటిక్, వెరీ కరిస్మాటిక్, స్ట్రాంగ్ సైడ్ రానా చూపించారు గుణశేఖర్ గారు. వెరీ నైస్. ఓకే, సో మీ డ్రెస్సింగ్ గురించి అంటే చూస్తే ట్రైలర్స్లో పెద్ద పెద్ద జ్యువెలరీ వేసుకొని, అండ్ అది కూడా చాలా రియల్ గోల్డ్ అని చెప్పారు. మరి అదేమన్నా భయం అనిపించిందా ఈ రియల్ గోల్డ్? లేదండి,
ఆబ్వియస్లీ కొంచెం సబ్ కాన్షియస్లో ఉంటుంది వేసుకున్నామని, బికాస్ మన ఇది చేసినప్పుడు ఏదైనా పడిపోతే భయం ఉంటుంది. బట్ దే హ్యాడ్ ఎ పర్సన్ ఆన్ సెట్. అదన్నీ రాగిణి గారు అండ్ గుణశేఖర్ అన్ని ఆల్ దట్ వాజ్ వెరీ సిస్టమాటిక్. సో ఒక పర్సన్ వాజ్ దేర్ ఆల్వేస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద జ్యువెలరీ అదన్నీ, సో దట్ ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదని. సో దెర్ వాజ్ నో మేజర్ ఇష్యూస్ అలాంటివి. ఎన్ని కేజెస్ ఉంటుంది వెయిట్ అదంతాను? ఆల్మోస్ట్ 3 to 4. అయితే డిపెండ్, సమ్ సీన్ కొన్ని సీన్స్లో అన్నీ వేసుకున్నావు, కానీ వీ యూజ్ వెరీ స్మాల్ జస్ట్ బిట్స్ వే హీ వాంటెడ్ డెలికేట్. సో మేబీ 3. రియల్ లైఫ్లో ఎప్పుడైనా? నో జనరలీ ఐఎమ్ నాట్ జ్యువెలరీ పర్సన్. నాకు జ్యువెలరీ అంటే అంత ఇష్టం ఉండదు. ఏదైనా ఉంటే డెలికేట్ జ్యువెలరీ బట్ నాట్. ఓకే, సో కమింగ్ టు గోనగన్నారెడ్డి. సో ఎలా అనిపించింది గోనగన్నారెడ్డితో వర్కింగ్? చాలా బబ్లీగా, చాలా అల్లరి చేస్తాడు కదా బన్నీ సెట్స్. వన్ థింగ్ ఇస్ బన్నీ డెఫినెట్లీ ఈజ్ అ వెరీ లైట్ హార్టెడ్ ఫన్ పర్సన్, బట్ ఆల్సో అ పర్సన్ హూ వెరీ వెరీ సీరియస్ అబౌట్ సినిమా. ఇప్పుడు నెవర్ దట్ బన్నీ ఇస్ దట్. ఇప్పుడు మన గోనగన్నారెడ్డి క్యారెక్టర్ చేసినప్పుడు హీ హ్యాడ్ అ స్లాంగ్, హ్యాడ్ టు హ్యావ్ అ తెలంగాణ స్లాంగ్. సో హీ హ్యాడ్ ఒక పర్సన్ డిక్షన్ హెల్ప్ చేసుకొని ఆ స్లాంగ్ని కరెక్ట్గా పర్ఫెక్ట్ చేసుకొని యూ టుక్ సో మచ్ ఆఫ్ కేర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక రుద్రమదేవి ఫిలిం చేస్తున్నావు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ హిస్టరీ, ఇట్స్ అ వెరీ నైస్ స్క్రిప్ట్. యూనో అట్ ఆల్ పాయింట్స్లో నేను దాన్ని సపోర్ట్ చేయాలి టు బీ అ బెటర్ ఫిలిం, అండ్ హీస్ ఆల్వేస్ వర్క్ లైక్ దట్. I think that's it's something you have to look up to as a quality. So ఇండియాలో ఫస్ట్ టైం 3D స్టీరియోస్కోపిక్ మూవీలో మీరు హీరోయిన్. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? I'm waiting అండి, యాక్చువల్లీ I'm waiting to watch it on screen and enjoy it, because మనం షూటింగ్ చేస్తున్నప్పుడు నేను మానిటర్ చూడను. సో ఐ రియలీ డోంట్ నో స్టిల్ దట్. ఓన్లీ ఒక షాట్ చూసాను, బట్ ఐ స్టిల్ డోంట్ నో దట్ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ ఇట్. నాకు 3D ఫిల్మ్స్ అంటే నార్మల్గా కూడా చాలా ఇష్టం. ఏదైనా 3D ఫిల్మ్స్ వస్తే నేను వెళ్ళి థియేటర్లో చూస్తాను ఐమాక్స్లో, కానీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అండ్ ఐ థింక్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దాట్, వాట్ ఈస్ నైస్ అబౌట్ దిస్ మూవీ ఇస్ ద స్టోరీ, అండ్ ఇట్స్ గాట్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ స్టోరీ. ఐ థింక్ దట్ విల్ హోల్డ్ మోస్ట్. ఓకే, కృష్ణంరాజు గారు కూడా యాక్ట్ చేశారు దీనిలో. ఎలా ఉంది కృష్ణంరాజు గారు? See, the whole thing is the casting. చూసుకుంటే I think perfectly casted. Krishnamraju garu is playing my father. And Ganapati Devaradu, he's the king, main. And Krishnamraju గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను, అండ్ కృష్ణంరాజు గారు ప్రొడక్షన్లో కూడా చేశాను, బిల్లా చేసాం, మళ్ళీ దాని తర్వాత మిర్చి. ఇట్ వాస్ అగైన్ ద హోల్ ఫ్యామిలీ థింగ్ ఓన్లీ. సో ఆల్వేస్ దట్ ఆన్ కంఫర్ట్ జోన్ ఉంది. దాని తర్వాత ప్రకాష్ రాజ్ గారితో కూడా వర్క్డ్ ఇన్ క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్. అండ్ he's also another person who Gunasekhar garu Rudhramadevi gurinchi cheppinappudu he came up to me and he was so happy. He was genuinely very happy that nenu ilanti oka script chestunnanani. I remember he sit and discuss idi ila cheyali, always giving advice on how it has to be done. And Krishnamraju garu is like that. చాలా సెలెక్టివ్గా ఒక్కొక్క మూవీకి ఎక్కడ సంబంధం లేకుండా చేసిన మూవీ ఎక్కడ మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా అలాంటివి చాలా చూజీగా ఉన్నారు కదా. సో ఏంటి మిగతా హీరోయిన్స్కి అనుష్కకి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇట్స్ నాట్ డిఫరెన్స్ అండి. ఐ ఫీల్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఇస్ ఆపర్చునిటీస్. ఓన్లీ ఒక ఆపర్చునిటీ వస్తేనే యూ కెన్ వర్క్ హార్డ్. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ క్యాన్ యూ లెర్న్ సంథింగ్, యూ కెన్ ప్రూవ్ ఆల్సో. ఆ ఆపర్చునిటీ ఒకటి రాలేదంటే మంచి స్క్రిప్ట్ ఆపర్చునిటీ, దెన్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. అరుంధతి చేసావు, ఇప్పుడు వేదం చేస్తున్నావు, ఇట్స్ అ రోల్ ఆఫ్ అ ప్రాస్టిట్యూట్, వాట్ ఈస్ రాంగ్. బట్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నైస్. దాని తర్వాత వెదర్ మూవీ విల్ డూ గుడ్ ఆర్ ఇట్ విల్ డూ బ్యాడ్ మన చేతిలో లేదు అది. బట్ ఐ ఫీల్ యాజ్ అ పర్సన్ యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు టేక్ సర్టన్ రిస్క్స్ అండ్ ఇట్స్ ఓకే. సైజ్ 0 కోసము 90 kgs పెరిగారు, మళ్ళీ దాన్ని తగ్గారు. అంటే ఇది కష్టం అనిపించట్లేదా? కావాల్సినప్పుడు పెరగడం తగ్గడము. యోగా టీచర్గా మీకు ఇట్స్ నాట్ దట్ అండి. నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నేను అంత థింక్ చేయలేదు. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా బాగుంది స్క్రిప్ట్, అండ్ మన చేద్దాం అనుకున్నాం, మళ్ళీ విత్ కాస్ట్యూమ్ అన్ని సార్ట్ అవుట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆఫ్టర్ పాయింట్ క్లోజ్అప్ వచ్చినప్పుడు, మిడ్ షాట్ వచ్చినప్పుడు, ఇన్ ద బిగినింగ్ ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్. తెలిసిపోయింది డిఫరెన్స్, ఫేస్ లుకింగ్ స్మాలర్ అని. సో బికాస్ ఆఫ్ దట్ వీ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్ ఫర్ దట్. సో రుద్రమదేవి పర్టికులర్గా ఆ వార్ షూట్ చేసేటప్పుడు ఏమైనా
ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు గుణశేఖర్? అండ్ ఎస్పెషల్లీ ఏమైనా ఇంజురీస్? ఇంజురీస్ వాజ్ నెవర్ బికాస్ ఆఫ్ షూటింగ్. గుణశేఖర్ గారు ఆల్వేస్ టుక్ ఎక్స్ట్రీమ్ కేర్, బికాస్ మన ఫైట్ చేసినప్పుడు ఫైటర్స్ ఉన్నప్పుడు కూడా ఈస్ టు మేక్ షూర్ దట్ నేను బై మిస్టేక్ కొట్టినా కూడా ఈస్ మేక్ షూర్ దట్ దే డోంట్ టచ్ మీ ఆర్ హర్ట్ మీ బై మిస్టేక్. అందరూ కేర్ తీసుకున్నారు. అట్ సేమ్ టైమ్ ఆల్ ద జూనియర్ ఆర్టిస్ట్ అండ్ ద ఫైటర్స్ కూడా దే వెరీ కన్సిడరేట్. ఓకే వీర్ వర్కింగ్ విత్ హర్ యూనో, మనకు కూడా వాళ్ళు కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకుని చేశారు. అండ్ ఎక్కడైనా వెరెవర్ గుణశేఖర్ గారు ఫెల్ట్ ఏదైనా కొంచెం ఇక్కడ ఇట్స్ అ లిటిల్ రిస్కీ అని ఎప్పుడైనా అనిపించినప్పుడు హీ టు కేర్ అబౌట్ ఇట్. సో రుద్రమదేవి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ టీం మొత్తానికి? Lot of expectations, definitely. It's a very beautiful story, shot with good technology, a lot of hard work, and అన్ని ఏరియాస్లో, వెదర్ ఇట్ ఈస్ లుక్ పరంగా ఉంటే, మ్యూజిక్ పరంగా ఇళయరాజా గారు, తోటతన్ని గారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ యూనో హీ డిడ్ ద సెట్స్ అన్ని. అండ్ అదర్ దెన్ మీ రానా, అల్లు అర్జున్, నిత్యా మెనన్, క్యాథరిన్ ట్రీజా, వాళ్ళందరూ ఉన్నారు. అందరూ చాలా బాగా చేశారు. సో ఐమ్ షూర్ ఇట్ విల్ ఆల్సో బీ ఎ ట్రీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అందరూ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అండి. సో ఐ ఫీల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమోషన్, స్టోరీ ఎమోషన్స్ అన్నీ, ఐ థింక్ వీ హ్యావ్ అ గుడ్ ఫిలిం ఇన్ హ్యాండ్. మన వీఆర్ సాటిస్ఫైడ్ అబౌట్ ఇట్. ఈ స్టోరీ విన్న తర్వాత ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేసిన రుద్రమదేవి వరంగల్లో అడుగు పెట్టినప్పుడు ఎలా అనిపించింది మీకు? అక్కడ రెస్పాన్స్ చూసి? నో, ఇట్స్ రెస్పాన్స్, ఇట్స్ నైస్ టు సీ దాట్ అక్కడ వెళ్ళినప్పుడు ఆడియో రిలీజ్ టైంలో ద కనెక్షన్ పీపుల్ హ్యావ్ ఫర్ రుద్రమదేవి. అండ్ ఐ ఫీల్ యాజ్ ఒక ఓన్లీ వరంగల్ అని కాదు, యాజ్ అ కంట్రీ ఇండియా, మన కల్చర్ చాలా రిచ్గా ఉంది. వీ హ్యావ్ సో మెనీ హిస్టరీ. మన హిస్టరీలో ఉండే క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు. చాలా వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. I feel as a country we have to feel proud. It's not about whether it is one place, because mana Rudhramadevi gurinchi maatladte the whole of South India was under that rule. Appudu we didn't have different states, we didn't have Tamil Nadu separate, everything came under one map, same thing. Then tarvata we had divisions. So I feel it's very nice. End of the day, feel it's like all of us are one again. సో నాకైతే అనిపిస్తుంది యోగా టీచర్ సోషల్ టీచర్గా మారిపోయారేమో అని అవి అలా చెప్తూ ఉంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే. గుణశేఖర్ గురించి లేదు, మీకు కూడా మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్గా ఏం జరిగింది అనేది నిద్రలో లేపినా అడిగితే చెప్తే చెప్పేస్తారేమో కదా. ప్రజెంట్ మీరు చేస్తున్న ఈ 3 ఫిల్మ్స్ కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వర్క్ చేసేవాళ్ళే. అవును అవును. జీరో సైజ్, రుద్రమదేవి, 3 మూవీస్ కూడా హోల్ ఫ్యామిలీ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి రిలేషన్. మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారేమో ఈ 3 ఫ్యామిలీస్ కూడా. See, the same thing I saw. When I saw the same thing with Kartikeya, Rajmouli garu son. Yes. Because I've seen from chinnappudu nunchi Vikramaju చేసినప్పుడు, then the growth, and then ఇప్పుడు బాహుబలి చేసినప్పుడు ఈ few years లో the transformation of a person from being a kid to a grown up boy to taking up responsibility and being a very responsible guy. And I see the same thing with Nilima. It's like quite a beautiful thing to see, Andy, because the kind of the way she just took charge. College అయిపోయింది, she just finished, and then she took total charge in supporting and everything. సో ఈ రుద్రమదేవి ఎక్కడ లొకేషన్స్ మొత్తం షూటింగ్ అయింది? See, because it is history, మనకు వెళ్ళడానికి లొకేషన్స్ చాలా తక్కువ యాక్చువల్లీ, బికాస్ హాఫ్ ద వరంగల్ వెళ్తే వీ కాంట్ షూట్ మచ్ బికాస్ అన్నీ ఇట్స్ నాట్ ద సేమ్ లైక్ హౌ ఇట్ వాస్ దెన్. సో మెయిన్లీ ఇట్ వాస్ సెట్స్, అండ్ ద ఓన్లీ లొకేషన్ వీ వెంట్ అండ్ షాట్ వాస్ కుంటాల, ఆదిలాబాద్లో. వీ వెంట్ టు దిస్ కుంటాల వాటర్ఫాల్స్, అండ్ very beautiful location. And I have to thank the people of Adilabad especially, because when shooting chestunnappudu the crowds were so big, almost 35,000-40,000 people, and while cooperation lekunda we couldn't have shot there, because వాళ్ళు వచ్చి they enjoyed, they were screaming anni, but everyone was so respectful and well behaved. పెద్ద సభల్లో ఒక రాణి ఇలాంటి డైలాగ్స్ ఇవన్నీ చెప్తుంటే, డైలాగ్స్ కూడా వేరే కొంచెం ఉంటాయి కదా, రొటీన్కి భిన్నంగా ఉంటాయి. And we doing Tamil and Telugu, so it's like ఎలా అనిపించింది? అప్పుడు అనిపించడానికి డైలాగ్ కరెక్ట్ వచ్చి డైరెక్టర్ ఓకే చెప్పాలి, డూ అవర్ బెస్ట్, అదే అనిపిస్తుందండి. సభలో ఒక రాణి కూర్చొని
we don't think so much. అప్పుడు అంత థింకింగ్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ థింక్ అండ్ ఫీల్ హౌ వాజ్ ఇట్. బట్ షూటింగ్ చేస్తున్నప్పుడు గెటింగ్ రెడీ, ఇట్స్ అ బ్యాక్ టు బ్యాక్, ఇట్స్ రన్నింగ్ అగేన్స్ట్ టైమ్. సో పొద్దున్న వెళ్ళి మేకప్ వేసుకుని రెడీ అయిపోయి బై ద టైమ్ వెళ్ళిన తర్వాత గుణశేఖర్ గారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మన రిహర్సల్స్ చేస్తాం. అండ్ ఇనిషియలీ ఫస్ట్ ఫ్యూ బిట్స్ కొంచెం నర్వస్నెస్ ఉంటుంది బికాస్ ఇట్స్ అ స్కేల్, పెద్ద స్కేల్. ఎస్. సో మరి రిలీజ్కి దగ్గర పడుతూ ఉంటే టెన్స్డ్గా ఉందా, కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఐఎమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్, బట్ దే విల్ ఆల్వేస్ బీ ఎ టెన్షన్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే we're taking it and putting it outside there. So how everyone will respond is we always wait. So after only once ఒక audience feedback వచ్చిన తర్వాత and they appreciate it, that's when you relax. Till then it's always waiting for marks వచ్చే వరకు we keep. ఓకే. సో ఆడియన్స్కి ఏం చెప్తారు రుద్రమదేవి మూవీ గురించి? ఐ ఫీల్ డెఫినెట్గా ఇట్స్ చాలా ఒక మంచి గొప్ప స్టోరీ, మన హిస్టరీలోనే జరిగింది. అండ్ ఈవెన్ నా క్యారెక్టరైజేషన్ చూసే ఆల్సో ఇస్ లాట్ ఆఫ్ షేడ్స్ టు ఇట్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఐఎమ్ షూర్, ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ విజువల్లీ 3D అగైన్, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. అండ్ చాలా మంచి యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఫ్రమ్ ప్రకాష్ రాజ్ గారు, నిత్య మేనన్, క్యాథరీన్, కృష్ణంరాజు గారు, సుమన్ గారు, ఆదిత్య, చాలా నా పేరున చెప్పడం టైం పడుతుంది, బట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎవ్రీ వన్ wholefully, very soulfully they worked for this project, and I'm sure we are satisfied. It's a manchi project avutundani, we are confident about it. But the only thing is, for the audience, I would want to request that piracy is something which is again troubling the whole of the film industry. So I feel we have to fight piracy. I think we've reached as much as the best we could do. Okay, thank you so much, and I wish you all the best. Thank you. See you on October 9th. Yes, thank you.